విరహం వేదననా, విరహం ఆవేదననా? విరహం అనేది ఒక శిక్షణ, విరహం జ్ఞాపకాల గుండె భారమా? ఉప్పొంగిన సాగరమే దానికి ఉదాహరణనా? నీ దూరం ఎప్పటికీ కలవని అలల కలయికనా? నీ దూరం ఆ సాగర తీరంలో అస్తమిస్తున్న రవికిరణుడు అన్న భావనేనా? నీ విరహానికి సరైన సమాధానం నీ తోడుతో నీకు కలిగిన దూరం మాత్రమే. అందుకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు, కర్మణ్యవాధికారస్యే మా బలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోష్ఠ కర్మణి. కర్మ యొక్క మూలం 3 రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామాన కర్మ. ఈ క్రియామాన కర్మం యొక్క ప్రారంధమే ఈ విరహానికి నీ దూరానికి మూలం. క్రియామాన కర్మ అనేది మన ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసే ప్రతీదీ అన్ని క్రియామాన కర్మల సంచిత కర్మల్లో ప్రవహిస్తూ మరియు తత్ఫలితంగా మన భవిష్యత్తును రూపొందిస్తాయి. నీ విరహానికి నీ దూరానికి నీ కర్మ యొక్క ప్రారంధమే కారణం. జై శ్రీకృష్ణ.